తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత తండ్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. మై డియర్ డాడీ అంటూ 6 పేజీల లేఖ రాశారు కవిత. పార్టీ లీడర్లకు యాక్సెస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందన్నారు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారు ప్రసంగిస్తే బాగుండేదని పేర్కొన్నారు. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తుపై సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. తాను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని గుర్తించారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమోనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చిందన్న మెసేజ్ ను కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని తెలిపారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, బీఆర్ఎస్ లో ఇటీవల హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఎపిసోడ్ ఒక 2-3 రోజుల పాటు డిస్కషన్ జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఒక లేఖ బయటికి రిలీజ్ అయింది. ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ లో మరింత అసంతృప్తి ఉంది అన్నటువంటి ఇండికేషన్ వచ్చేలాగా ఈ లెటర్ లో సారాంశం కనిపిస్తోంది. దాంట్లో ప్రధానంగా కొద్ది రోజుల క్రితం ఆమె రాసినట్టుగా ఒక లేఖ బయటికి వైరల్ అవుతోంది. దీంట్లో మై డియర్ డాడీ అంటూ స్టార్ట్ చేసినటువంటి ఆ లెటర్ లో సారాంశంలో నెగిటివ్ కోణం, పాజిటివ్ కోణం లో చాలా అంశాలు ఆమె ప్రస్తావిస్తూ తీసుకొచ్చారు. దీంట్లో కొన్ని అంశాలు మనం చర్చిద్దాం. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలో ప్లస్ మైనస్ లను లేఖ ద్వారా వివరించారు. ఈమె ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించడం, పహల్గాం మూతలకు మౌనం పాటించాలని కోరడం, రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం బాగుందని లేఖలో ఆమె పేర్కొన్నారు. నెగటివ్ ఫీడ్బ్యాక్ లో మాత్రం సంచలన అంశాలను ప్రస్తావించారు. మొత్తం ప్రసంగంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడి బీజేపీని టార్గెట్ చేయడంతో భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందనే సందేశం వెళ్తుందని ఈ కారణంగా మారిందని అన్నారు. తనను జైలు పాలు చేసిన బీజేపీ వివరించకపోవడం సరైనది కాదంటూ ఆమె అసంతృప్తిని ఈ లేఖ ద్వారా చెప్పారు. చాలా అంశాలు నెగిటివ్, పాజిటివ్ అంటూ ఆమె మొత్తం రాసినటువంటి ఈ లేఖలో దాదాపు 6 పేజీల లేఖను ఆమె చెప్పారు. నిజంగానే ఆమె రాసిందా లేదంటే వేరే ఎవరైనా రాసిస్తే అది బయటికి ఎవరైనా లీక్ చేశారా అనే దాని మీద స్పష్టమైనటువంటి మనకు రావాల్సి ఉంది. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆమె ప్రజెంట్ అయితే అబ్రాడ్ లో ఉంది. కొడుకు గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునేందుకు ఆమె ప్రజెంట్ యుఎస్ కి వెళ్ళింది. అక్కడి నుంచి ఆమె రేపు లేదా ఎల్లుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత కానీ మనకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం లేదు. ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా అన్ని విషయాలు ఆమె పంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగానే ఆమె లేఖ రాసి ఉంటే ఖచ్చితంగా గతంలో రాసిన అంశాన్ని మా డాడీకి చెప్పానని చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె రాయకపోతే మాత్రం దీని మీద ఖచ్చితంగా పరువు నష్టం విషయంలో కానీ మిగతా విషయాలు కానీ ఖచ్చితంగా ముందు కోర్టుకు తేల్చుకుంటారని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు 1-2 మాధ్యమాల ద్వారా ముందు ఆ లెటర్ రిలీజ్ అయింది. దాని తర్వాత ఒక్కొక్కరికి ఆ లెటర్ రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే నిజంగానే ఆమె రాసి ఉంటే అందరికీ ఒకేసారి రిలీజ్ చేసేది అనేటువంటి సమాచారం ఉంది. కానీ ముందు కేవలం ఒకరిద్దరికి మాత్రమే రిలీజ్ చేసి దాని తర్వాత వేయడం అనేది కొంచెం అనుమానాస్పదంగా చెప్తున్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ లో ఈ కీలక పరిణామంగా మనం చూడాలి. ఎందుకంటే మొన్నటిదాకా మనం చూసాం తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రజతోత్సవ సభ వరంగల్ సభలో భారీ మీటింగ్ పెట్టారు. అక్కడ కేసీఆర్ ఒక్కరు మాత్రమే మాట్లాడారు. కేసీఆర్ ఒక్కరే మాట్లాడి మిగతా వాళ్ళు మాట్లాడకపోవడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. బీజేపీతో పొత్తు అంశం అంటూ చెప్పుకొచ్చారు. ఇట్లాంటి కొన్ని నిమిషాలు నిజంగానే ఆమె రాస్తే ఇలాంటి అంశాలు ప్రస్తావించేదా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఈ అన్ని అంశాలు ఆమె వచ్చి చెప్తే గానీ మనకు స్పష్టత తెలిసే అవకాశం అయితే లేదు. కొన్ని ఆమె నిజంగానే రాసి ఉంటారా అనే అనుమానం మీద వచ్చే విధంగా కూడా కొన్ని ప్రశ్నలు సంధించింది తన తండ్రికి. బట్ ఏదైనప్పుడు కూడా మొన్న జరిగినటువంటి పరిణామం ఏదైతుందో హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు ఇట్లాంటి వైరల్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో మరి కేసీఆర్ కుటుంబంలో ఎమ్మెల్సీ కవిత లెటర్ కూడా ఇప్పుడు ఆ పార్టీని కొంత కుదిపినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. బట్ ఏదైనప్పుడు కూడా అధికారంలో ఉన్నంతసేపు
బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల పాటు అంతా కాముగా జరిగినటువంటి సందర్భంలో ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నరలో చాలా అంశాలు ఫేస్ చేసుకుంటూ వచ్చింది. బట్ సడన్ గా ఈ 1-2 నెలల నుంచి మాత్రం ఆ పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనం గమనించాం. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మళ్ళీ ప్రమోషన్ చేసుకోబోతున్నాడు, ఆయనే భవిష్యత్తులో సీఎం కాబోతున్నాడు, అధ్యక్షుడు కాబోతున్నాడు అన్నటువంటి చర్చ. హరీష్ రావుని పక్కన పెట్టబోతున్నారు అనే సమయంలో మళ్ళీ ఆయన పార్టీ వేరే పార్టీలో జాయిన్ కావడం లేదా కొత్త పార్టీ పెట్టబోతున్న చర్చ తీసుకురావడం, ఇదంతా కావాలనే మా పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆ పార్టీలో నేతలు ఒక్కొక్కరుగా చెప్తూ వస్తున్నారు. స్వయంగా కేటీఆర్ కూడా చెప్పారు, ఖచ్చితంగా ఇదంతా కావాలని చేస్తున్నారు. హరీష్ నేను కేవలం బావమరుదులైన అన్నదమ్ముల్లో కలిసి ఉంటాం, మాలో ఎలాంటి పొరపక్షాలు లేవని కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చే సందర్భంలో కూడా మొన్న ఆయన ప్రెస్ మీట్ కూడా చెప్పారు, నేను కేటీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్తాను, నాకు ఎలాంటి ఉద్దేశం ఏం లేదు, నేను ఏ పార్టీలోకి చేరేది లేదు, కేసీఆర్ నాయకత్వంలోనే భవిష్యత్తులో కూడా నేను కొనసాగుతాను అన్నటువంటి విషయం మీద కూడా హరీష్ రావు కూడా స్పష్టం చేయాలి. అయినప్పటికీ కూడా ఇప్పుడు కవిత పేరుతో ఒక లేఖ రిలీజ్ అవడం అనేది ఇప్పుడు ఆ పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈరోజు కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ లోనే చర్చలు కూడా జరుపుతున్నారు. ఏది కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో హాజరు కావాలా వద్దా అనే అంశాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో కవిత లేఖ అనేది ఇప్పుడు బయటికి రావడం దాదాపు 2 గంటలు అవుతోంది, బయటికి స్ప్రెడ్ అయింది. ఇది కొంచెం పార్టీని ఎలా డ్యామేజ్ అవుతుందా లేదంటే కావాలన్నా బయట పార్టీలో ఎవరన్నా దీన్ని రిలీజ్ చేశారా అనే దాని మీద కొంచెం పార్టీలో చర్చించుకుంటున్నారు. బట్ రేపు ఆమె వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్. బులెటిన్లో